అసలు వాట్ ఈస్ బీయింగ్? బీయింగ్ వైద్య అనేది ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్. If you are building a technology product for Ayurveda doctors, ఏ యూజీ టైంలో ఇంత విజన్ అనేది, అంటే ఈ యాప్ బిల్డప్ చేసేంత విజన్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది? డాక్టర్ సెంట్రిక్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నా కూడా వాళ్ళు టెక్నాలజీని అంత యూజ్ చేయట్లేదు. టెక్నాలజీని యూజ్ చేస్తే బెటర్ ప్రోడక్ట్ అండ్ బెటర్ ప్రైజెస్ డైరెక్ట్లీ టు ద డాక్టర్ చేస్తున్నారు. ఆయుర్వేదంలో కూడా మేము చాలా స్టార్టప్స్ చూసి ఉంటాం కదా, లైక్ నిరోగ్ స్ట్రీట్ కానీ, జైనోవేద కానీ, మాధవ కానీ. వీళ్ళు ఎందుకు సక్సెస్ అయినారు? వాళ్ళు యూజ్ చేసే స్ట్రాటజీస్ ఏంటి? మేజర్గా డిస్ట్రిబ్యూషన్ ఉన్న ఫార్మా కంపెనీస్ చూస్తుంటే బైద్యనాథ్, పతంజలి ఏవైతే ఉన్నాయి, దే విల్ టార్గెట్ బోర్డ్ బిఎంఎస్ అయితే ఐదర్ బీపీఎస్ అలోపతి డాక్టర్కి 3 years పడుతుంది ఇండియాలో. అంటే ఆయుర్వేద గురించి బేసిక్ అవేర్నెస్ చాలా తక్కువ ఉంది జనాలు. గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చే ఎవిడెన్స్ కానీ, మనం ఈ ఆయుర్వేద సెక్టర్లో ఇప్పటివరకు అయితే ఎలాంటివి చూపించింది? దాని ఎఫెక్ట్, గవర్నమెంట్ ఎఫెక్ట్ అనేది ఎట్లా ఉన్నది, ఎట్లా ఉంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? ఎమ్మెల్యేస్ అందరూ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు. డైమండ్ నువ్వు అక్కడ పెట్టి వాళ్ళతోటి డేటా ఎంట్రీ చేపిస్తాను. ఆన్లైన్లో ఎన్ని చూసినా కూడా నీకు ఆ విజన్ రాదు. అంటే కరెక్ట్ విజ్గా పెట్టి ఆ పాయింట్లో ఎక్కువ ప్రెస్ చేయాలి అవన్నీ నేర్పిస్తేనే నీకు వస్తుంది. ఇప్పుడు చాట్జీపీటీ అన్ని నాకు ఆయుర్వేదిక్కి ఒక చాట్జీపీటీ కావాలని అందరికీ ఉంటుంది. మన దాంట్లో ట్రీట్మెంట్ ఎట్లా అంటే మంత్రాలతో కూడా ట్రీట్మెంట్ ఉన్నది. ఆబ్వియస్గా సంహితత్వంలో ఉన్నది. ప్రతి టైం మనం సెమినార్లో నేర్చుకోవాలి. స్టేజ్ మీద ఒక లెక్చర్ వచ్చి 1 గంట క్లాస్ చెప్పి వెళ్ళిపోతుంది. సైంటిఫిక్గా ఉంది సబ్జెక్ట్. కంప్లీట్ ట్రీట్మెంట్ రిలేటెడ్. అంటే నీకు ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి? డాక్టర్ పోల కార్తికేయ గారు ఈజ్ వన్ ఆఫ్ ద పీజీ స్కాలర్ ఇన్ డాక్టర్ బిఆర్కేఆర్ హైదరాబాద్ కాలేజ్ Ayurveda, DG Dravya Gunala, and he started a startup called Being Vaidya.